హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ మోక్షి వ్లాగ్స్. మార్నింగే మొత్తం లంచ్ అండ్ టిఫిన్ ప్యాకింగ్స్ అయిపోతున్నాయన్నమాట. ఎందుకంటే చెప్తాను, ఇంకా మా మోక్షి కూడా అప్పుడే లేచాడు. చూడండి వాళ్ళకం ఎలా ఉందో. ఇంకా ఫాస్ట్గా వచ్చి ఒక రోటీ తీసుకొని మంచిగా ఆడేసుకుంటున్నాడు అనమాట. ఇంకా మాకైతే అన్ని పనులు అయిపోయి కిచెన్ కూడా క్లీనింగ్ అయిపోతుంది అండ్ పూజ కూడా చేసేసుకున్నాము ఎర్లీ మార్నింగే. ఇంకొకరు అయితే ఫ్రెష్ అవుతున్నారు చిన్నపిల్లలు. మా మోక్షి అయితే బ్రష్ చేసేస్తున్నాడు తెగ. ఆల్రెడీ నేను చేపించా. ఇంకా మేమైతే తిరుపతి వెళ్తున్నాం అనమాట. ఇంకా లగేజ్ అది ప్యాక్ చేసుకొని రెడీ అయ్యామన్నమాట. ఇంకా ఆటోలో అయితే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అవుతున్నాం విజయనగరంకి. మోక్షికి మొక్కు తీపించడానికి వెళ్తున్నాం అనమాట. బయటికి వెళ్తేనే వాడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. వాడికి మా నాన్నబాబు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాడితో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా మా అమ్మ నాన్న కూడా వచ్చారు మాతో పాటు తిరుపతికి. ఇంకా వాళ్ళు కూడా ఆల్రెడీ మాకన్నా ముందే 1 అవర్ ముందే వచ్చేసారనమాట స్టేషన్కి. ఇంకా మా మోక్షి అస్సలు కుదురుగా ఉండట్లేదు. మొత్తం ఎలా పడితే అలా ప్లాట్ఫామ్ అంతా తిరిగేస్తున్నాడు. ఇంకా కెమెరా పెడితే ఇంకా ఎక్కడ లేని వేరియేషన్స్ చూపిస్తున్నాడు అనమాట. ఇంకా మా ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ ఎక్కాము. ఇంకా అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది. గోదావరి, కృష్ణ, ఇంకా లాస్ట్కి తిరుపతి కూడా వచ్చేసింది అనమాట. ఇంకా తిరుపతి స్టేషన్లో దిగాము. ఇంకా అస్సలు ఖాళీ లేదు. జనాలు అయితే స్టేషన్లోనే అంతమంది ఉన్నారు. ఇంకా టెంపుల్లో ఎంతమంది ఉంటారో అసలు. ఇంకా స్టార్టింగ్ తిరుపతిలో మేమైతే ఒక వెహికల్ బుక్ చేసుకున్నాం అనమాట కొండపైకి. ఇంకా మెట్ల మార్గంలో వెళ్ళలేదు. నార్మల్గా వెహికల్తో పాటు వెళ్ళిపోతాం, చిన్నపిల్లలు ఉన్నారు కదా అని చెప్పి వెహికల్ బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా వెహికల్లో కొండపైకి వెళ్తే మాత్రం మనకి 22 km వస్తుంది అనమాట. మేమైతే వెహికల్ బుక్ చేసుకున్నాం కదా, అదైతే చాలా బాగుంది లోపల. ఇంకా టీవీ కూడా ఉందన్నమాట. ఇంకా టైంపాస్కి సాంగ్స్ అవన్నీ వేశారు. ఇంకా తిరుపతిలో అడుగు పెడితే ఏదో తెలియని వైబ్ కదా, నిజంగా చాలా పాజిటివిటీగా అనిపిస్తుంది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మెయిన్ ఇక్కడ ద్వారం ఉంది కదా, ఈ ఆర్చ్, ఇది స్టార్ట్ అయ్యాక లోపలికి వెళ్తే కొంచెం దూరంలో అయితే మనకి లగేజ్ అండ్ వెహికల్స్ అన్నీ చెకింగ్ అవుతాయి అన్నమాట. ఇక ఆర్చ్ కనిపిస్తుంది కదా, అది దాటిన తర్వాత ఇక్కడి నుంచే మనకి 7 కొండలు కనిపిస్తాయి. మబ్బుల్లో ఎంత బాగుందో అసలు. ఇదిగోండి ఇక్కడ లగేజ్ అయితే చెకింగ్ అవుతుంది అనమాట. ఇంకా మన వెహికల్స్ కూడా చెకింగ్ అవుతాయి. ఇదంతా అయినప్పటికీ మేము ఇక్కడ నేనైతే ఇలా కొండలకి మొత్తం వీడియోస్ ఫొటోస్ తీస్తాను. ఇంకా కొండలు చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ గోపురం కూడా కనిపిస్తుంది. ఇది మోకాళ్ళ పర్వతం అంట. ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎర్లీ మార్నింగ్ వచ్చాము. ఇంకా మంచు అయితే చాలా పడుతుంది. ఇంకా కొండపైకి అయితే ఎంటర్ అయ్యామో లేదో ఎక్కడ చూసిన స్వామివారి పాటలే అసలు. ఇంకా పైకి వచ్చిన తర్వాత రూమ్స్కి వెళ్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట. మాకైతే ఎస్ఎంసి అనే దగ్గర వచ్చింది. ఆ ఏరియాలో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అదైతే ఫస్ట్ అయితే ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళి మా రూమ్కి అవన్నీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి రూమ్కి తీసుకురద్దామని వెళ్ళారనమాట. మాకైతే ఇదిగోండి రూము. ఇది ఛార్జ్ ఎంత అంటే 50 రూపీస్ ఓన్లీ. ఇంకా 500,000 రూపీస్లో కూడా మంచి మంచి రూమ్స్ ఉంటాయి. ఇదైతే మంచిగా 2 బెడ్స్ ఇచ్చారు, పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు. ఇంక ఇదొక రూమ్ అనమాట. ఇంకా వాష్రూమ్ కూడా చాలా పెద్దది, వార్డ్ బోర్డ్ ఇచ్చారు. చూసారా ఎంత నీట్ అండ్ క్లీన్గా. మేము వచ్చేటప్పుడు మొత్తం అంతా క్లీన్ చేశారు. మోక్షికి ఇంకా మొక్కు తీపించడానికి టెంపుల్ పక్కనే ఇలా తల తీస్తారనమాట. అక్కడికైతే తీసుకెళ్ళాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళలో కూర్చోబెట్టి తీయించాలి కదా, మేనమామ వాళ్ళలో. కానీ మా తమ్ముడు రాలేదు, సో అమ్మ వాళ్ళలో కూర్చోబెట్టి ఇలా మా మోక్షికి అయితే గుండు చేస్తున్నాం అనమాట. వాడైతే తిన్నగా ఉండడేమో అని చాలా భయం వేసింది. ఇంకా మొబైల్లో రైమ్స్ పెట్టి ఇంకా అలా చూపించి అలా చేస్తారనమాట. ఇంకా గుండులు అయిన తర్వాత అయితే ఇలా ఫ్రెష్ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఎలిఫెంట్స్ కనిపించాయి కదా, మా మోక్షి అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేశాడు వాటితో. వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకోవాలంటారు కదా. ఫస్ట్ మేము ఆ టెంపుల్కి వచ్చి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని ఊరేగిస్తుంటే అది అయితే చూసామన్నమాట. ఇంకా పల్లకిలో ఊరేగించడం అయిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది. అంటే 6-6:30 అయిందనమాట. ఇంకా డైరెక్ట్గా భోజనం చేసి వెళ్దామని చెప్పి వచ్చేసాము. ఇందులో అసలు అన్నదాన కార్యక్రమం చేస్తారు కదా, అక్కడైతే ఈ పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది అసలు. ఇక్కడైతే ఫస్ట్ డిన్నర్ చేసి వెళ్ళిపోదామని చెప్పి వచ్చాము. మళ్ళీ లోపలికి వెళ్తే దర్శనం మినిమం 5 hours అయినా పడుతుంది కదా.
అచ్చ తెలుగు ఫుడ్ అనమాట. చాలా టేస్టీగా ఉంది. ఎంత తొందరగా సర్వ్ చేస్తున్నారంటే ఒక ట్రిప్ అయిపోయిన నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చాలా తొందరగా ఇక్కడంతా ప్రిపేర్ చేసేస్తున్నారు. మనం పైకెళ్ళిన తర్వాత కూడా ఫుడ్ గురించి ఆలోచించవసరం లేదు. అక్కడ కూడా టైం టు టైం అన్నీ ఇస్తారు లోపల ఉన్న వాళ్ళకి. మేము నెక్స్ట్ డే రెడీ అయ్యాం. నైట్ మాకు 1:00 అయిపోయింది దర్శనం అయ్యేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట రెడీ అయ్యి అన్నీ వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయ్యింది. కొండపైన ఉన్న ప్లేసెస్ అన్నీ చూడడానికి వెహికల్ బుక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. మోక్షి హాయ్ చెప్పేస్తున్నాడు. ఇంకా మాకైతే ఈ తిలకాలు కూడా అక్కడ ఫ్రీగానే పెట్టారు. అక్కడ టెంపుల్ సేవ అంట. ఇంకా బయట కూడా నార్మల్గా డబ్బులకి పెడతారు అలాంటి నామాలు. ఇంకా అక్కడికి వెళ్తే ఆ నామాలు తప్పకుండా పెట్టుకోవాలనిపిస్తే ఫస్ట్ శ్రీవారి పాదాలకు వెళ్ళామన్నమాట. ఇలా అయితే ఫస్ట్ ఇక్కడ దీపం వెలిగించి శ్రీవారి పాదాలకు వెళ్ళాం. మొట్టమొదటి స్వామివారు ఇక్కడే అడుగు పెట్టారంట. ఇంకా అక్కడ కాసేపు ఫొటోస్ అవన్నీ తీసుకొని శిలాతోరణంకి వచ్చాము. ఇదైతే ఇక్కడ సెకండ్ పాదం పెట్టారంట స్వామివారు. ఇక్కడ ఒకప్పుడు చాలా ఉండేవి. ఇంకా ఇక్కడ బర్డ్స్ అవన్నీ ఇప్పుడు అంతగా ఏం లేవు. ఇక్కడైతే ఇంకా చక్ర తీర్థం కూడా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇవైతే తప్పకుండా చూడాలంట వెళ్ళిన వాళ్ళందరూ. ఎందుకంటే స్వామివారు ప్రత్యక్షంగా ఈ కొండ అంతా తిరిగారు. ఇక్కడ రెండవ పాదం పెట్టారు. మొత్తం ఈ కొండలంతా స్వామివారు అయితే తిరిగారనమాట. సో మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చాలా పాజిటివిటీగా అనిపిస్తుంది ఇవన్నీ చూసేటప్పుడు. నేను చిన్నప్పుడు వచ్చాను. చిన్నప్పుడు అంటే మేబీ నేను 10th అనుకుంటా. 10th టైంలో వచ్చాను. మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట. ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది తిరుపతి. చాలా తొందరగా చేంజ్ చేస్తూ ఉంటారు. అలా అప్డేట్ అవుతూనే ఉంటుంది తిరుపతి. ఎన్నిసార్లు వచ్చినా రావాలని అనిపిస్తుంది తిరుపతి మాత్రం. ఇక్కడ చక్రతీర్థం చూసుకొని తర్వాత రిటర్న్ అయితే వస్తున్నాం అనమాట. అదంతా కొండ కానీ ఎంత ఫ్లాట్గా చేసి ఎంత మంచిగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు కదా. చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా రిటర్న్ వస్తుంటే బయట ఇలా చిన్న విగ్రహాలు వాటి నేమ్స్ అయితే పెట్టారనమాట. ఇంకా దశావతారాలు కూడా పెట్టారు. వినాయకుని అవతారాలు అవన్నీ పెట్టారు. నాకు కొన్ని తెలుసు, కొన్ని తెలియవు అనమాట. ఇంకా ఆ లేబుల్స్తో కొన్ని తెలుసుకున్నాను. అక్కడి నుంచి వేణుగోపాల స్వామి ఆలయంకి అయితే వచ్చాము. ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల వేణుగోపాల స్వామి ఎంత బాగున్నారో అచ్చం వెంకటేశ్వర స్వామిలానే అనిపించారు నాకు. ఇంకా అక్కడి నుంచి ఆకాశగంగా అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి అంజనాదేవి ఆలయం అయితే ఉంటుంది. అంతకుముందు మనం డైరెక్ట్గా ఈ వాటర్ ఫాల్స్ కింద వరకు వెళ్ళి స్నానం చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉండేది. ఇప్పుడు మొత్తం గ్రిల్స్ పెట్టేశారు వాటర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల. సో ఇవి వాటర్ తీసుకుంటే చాలా మంచిది. ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంకా అంజనాదేవిని అయితే మనం దర్శించుకొని రావచ్చు. అక్కడి నుంచి మేమైతే పాప వినాశనంకి వెళ్ళాము. ఇక్కడ నుంచి ఆకాశగంగా పాప వినాశనం ఈ వాటర్ని డైలీ తెచ్చి స్వామివారికి అయితే అభిషేకం చేస్తారంట. ఈ వాటర్ మనం తీసుకుంటే మాత్రం ఎలాంటి దోషాలు ఎలాంటి పాపలు ఉన్నా పోతాయని చెప్పి అంటారు. మేమైతే ఇక్కడ స్నానం అయితే చేయలేదు కానీ వాటర్ చిలకరించుకున్నాం అనమాట. ఇంకా అన్నీ కంప్లీట్ అయ్యాక రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. కొండపై నుంచి వస్తుంటే కింద సిటీ అంతా అదేదో పెద్ద గ్యాలక్సీలా కనిపించింది. చాలా బాగుంది కదా. తిరుపతి కొండలకు కూడా అక్కడక్కడ లైటింగ్ పెట్టారు. లైటింగ్ పక్కన పెడితే ఆ కొండలు అయితే ఎంత మంచిగా కనిపిస్తున్నాయో నైట్ టైం కూడా. నాకైతే మళ్ళీ ఎప్పుడు వస్తానో అనిపించింది తిరుపతికి. అంతేనంట ఎన్నిసార్లు చూసినా తిరుపతికి మనకి స్వామివారి ఫేస్ కూడా గుర్తుండదంట. మళ్ళీ రావాలనే అనిపిస్తుందంట. నాకు కూడా అలానే అనిపించింది. ఇంకా కొండ దిగక ముందే మళ్ళీ ఎప్పుడు వస్తానని ఆలోచిస్తున్నాను నేను. ఇంకా మేమైతే కొండ దిగిన తర్వాత డిన్నర్ కూడా అక్కడ బయటే చేసేసి ఇంకా ట్రైన్ టైం అయ్యింది. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేస్తున్నాం అనమాట. ఆ స్వామివారి దయ వల్ల చాలా మంచిగా మా బాబుకి మొక్కు చెల్లించి దర్శనం మంచిగా చేసుకొని వచ్చాము. నాకు ఇంతకు ముందు వెళ్ళేదానికన్నా ఈసారి తిరుపతి దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. స్వామివారిని అయితే చాలా బాగా చూశాను. నాకైతే ఏడుపు వచ్చేసింది అనమాట స్వామివారిని చూసినప్పుడు. ఇంకా నెక్స్ట్ అయితే సింహాచలం వచ్చామన్నమాట. సింహాచలం కూడా దర్శనం చాలా బాగా అయింది. దర్శనం అంతా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇలా అయ్యిందండి మా తిరుపతి ట్రిప్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.